ఒక ఒక అనిపించింది. ఎందుకంటే 14 చెప్పాక ఆగింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నైట్ 12 అయింది, నీ డే నువ్వు చెప్పాల్సిన డే స్టార్ట్ అయిపోయింది, 12 అయింది. సో నేను వాళ్ళకి చెప్పి మన వాళ్ళతో మాట్లాడి ఇది ఆపుదాం అనుకుంటున్నాను సార్, ఇంకా పెంచొద్దు తీయద్దు అన్నాను. సరే 23 +or- 10 చెప్పండి సార్ బాగుంటుంది అన్నారు. అది +or- 10 చెప్తే మళ్ళీ నా స్టాండ్ ఏంటంటే +or- 10 చెప్తే అది ఉండదు, నువ్వు పీక్ లో ఎడ్జ్ లోనే నిలబడి చెప్పు, అప్పుడు నువ్వు చూసేవాడు కూడా ఎంత రిస్క్ గా నెంబర్ కనపడుతుంది విజువల్ గా. ఓకే అని అది దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ సార్ అది. ఓకే. సో ఓవరాల్ గా మీరు ఒక సబ్జెక్ట్ ని డీల్ చేయాలంటే ఎంత టైం మీద దాని మీద కూర్చుంటారు? కంటిన్యూస్ గా అదే పని మీద ఉంటాం సార్. ఏ సబ్జెక్ట్ మీద కూర్చున్నా ఒక నియోజకవర్గం డీల్ చేయాలి. ఒక నియోజకవర్గం అట్లాగా సార్, ఒక నియోజకవర్గం పరంగా అయితే మనకు 10 days తీసుకుంటాం, 7 to 10 days తీసుకుంటాం సార్. దట్ డజన్ మీద 175 నియోజకవర్గాలకి అట్లా ఉండదు, అలా ఉండదు. అంటే ప్యారలల్ వాళ్ళకి ఇచ్చే టైం, వాళ్ళకి చెప్పే టైం, వాళ్ళకి ఎన్ని రోజుల రిపోర్ట్ ఇస్తారంటే వారం నుంచి 10 రోజుల మధ్యలో మీకు రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం సార్ అని చెప్తాను. అలాగే వేరే వాళ్ళకి కూడా అదే చెప్తాను. వేరే నియోజకవర్గం అంటే ఇక్కడ నేను ఒక్కనే చేసేది కాదు కదా, ఈ మొత్తం ఇన్ని గ్యాదర్ చేసుకునే దానికి ఇప్పుడు 10 చోట్ల చేస్తున్నాం అనుకోండి, 1 రోజు 2 రోజులు అటు ఇటుగా మొదలవుతా ఉన్నాయి అనుకోండి. సో ఈ ప్యాటర్న్ ఒకసారి ఫస్ట్ టైం బాగా ఇబ్బంది పడ్డాను సార్. ఇప్పుడు ఏంటంటే మనకు ఎలా చేయాలి ఏంటి ఒక ఐడియా ఉంది కాబట్టి. విల్ యూ కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్ ఫర్ ది 2029 ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఏంటంటే సార్ డిస్కస్ చేసి ఇంకా బ్లర్ గా ఉంది. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళ తర్వాత కూర్చొని ఇంకా నాకు సజెషన్ తీసుకొని చేస్తున్నాము. 29 ఏంటంటే మన మల్టిపుల్ స్టేట్స్ కి ఎక్స్పాండ్ చేద్దామా లేదా ఎలా చేద్దాం, చేస్తే ఎలా చేద్దాం అనేది ఒక ఆప్షన్. రెండవది పార్టీకి అసోసియేట్ చేద్దామా అసలు అవ్వద్దు అనేది ఆప్షన్. ఓకే, పార్టీతో అసోసియేట్ అవ్వకూడదని మా స్టాండ్. పార్టీతో అసోసియేట్ కాకుండా కూడా వాళ్ళు చెప్పినటువంటి ఈ 1 year మాకు చేసి పెట్టండి అని అనుకోండి, అప్పుడు అసోసియేషన్ కాదు కాబట్టి దాంట్లో ఇఫ్ కండిషన్ ఏంటంటే వేరే వాళ్ళకి చేయలేము. ఓకే, అలాంటిది అంటే ఐపాక్ ఏంటంటే కంప్లీట్ గా పార్టీ కోసమే వర్క్ చేస్తుంది కదా, ఒక దాంతో అసోసియేట్ చివరి ఎలక్షన్స్. మేము అలా ఉండకూడదని ఒక సజెషన్. దాంట్లో నాకు కొంతమంది సలహా ఇచ్చేది ఏంటంటే మీరు అసోసియేట్ కావద్దు, వాళ్ళతో ఒక టాస్క్ తీసుకోండి. ఇప్పుడు పార్టీ ఈ పొద్దున్న నెక్స్ట్ 1 year వరకు ఎలాంటి క్యాండిడేట్స్ తీసుకోవాలి, ఎలా నియోజకవర్గాల సమస్యలు ఉంటాయి, విలేజ్ లెవెల్లో లీడర్స్ ఐడెంటిఫై చేయడం, ఇలాంటి టాస్క్. అది మన రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా కానీ. సో అలాంటి టాస్క్స్ మీరు టేకప్ చేయండి, బాగుంటుంది అనేది ఒకటి. పవన్ కళ్యాణ్ గారిని, సునీల్ కన్గోల్ గారిని, ఇట్లాంటి వాళ్ళని మీరు ఏమన్నా ఫాలో అవుతుంటారా? నేను ఎవరిని ఫాలో కాదు. ఎవరిని ఫాలో అవ్వరా? పోనీ ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడిన వ్యవహారాలు ఏమన్నా మీరు గమనిస్తూ ఉంటారా? మామూలుగా హిందీలో నేషనల్ డిబేట్ లో ఉంటారు, 2 చూసాను సార్, చూడలేదని కాదు, బట్ నేను కంటిన్యూస్ గా ఫాలో అవ్వను. ఓకే, అంటే ప్రశాంత్ కిషోర్ గారు తీసుకునే లైన్ ఏమన్నా ఎక్కడన్నా మీకు తగులుతూ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సార్ అసలు? ఎందుకంటే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈస్ గోయింగ్ టు విన్ ది, అంటే ఐ మీన్ కూటమి విన్ అవబోతుందని ఆయన 4-5 సార్లు చెప్పాడు. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే ఎవరు కూడా ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చాడు, కొన్ని కారణాలు అవి చెప్పుకుంటూ వచ్చారు. సో అవేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి? వాళ్ళది ఇక్కడ కాదు కదా స్టేట్, వాళ్ళు అన్ని స్టేట్లు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు. బట్ పక్క స్టేట్ లో ఇప్పుడు తెలంగాణలో సునీల్ కన్గోలు ఆయన రచించినట్టుగానే ఇక్కడంతా కూడా ఎలక్షన్స్ జరిగినాయి, దానికి తగ్గట్టుగానే అంతా. అసలు ఎవరెవరు దేనికి అసోసియేట్ అయినారు మీకు అసలు ఐడియా లేదు, జీరో ఐడియా నిజంగా. మామూలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలియదు అంటే అమాయకత్వం అవుద్ది, అట్లా అది కాదు. సునీల్ కన్గోలు ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు తెలియదు నిజంగానే. బట్ అది దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అలా తెలియకుండా చేసుకుంటాను. మీరు కీన్ గా నా టాస్క్ మీ మీదే ఉంటుంది, టార్గెట్ అంటే. నాకు అవతల మీకు ఇంతకుముందు ఎవరిచ్చారు, స్టైలింగ్ ఎవరిచ్చారు, డ్రెస్సింగ్ ఎవరిచ్చారు, ఈ డ్రెస్ కోడ్ ఎవరిచ్చారు, అది పెద్ద వాళ్ళు ఇచ్చిండొచ్చు. మీ డ్రెస్సింగ్ స్టైల్ నాకు సంబంధం, నేను అనుకున్న కరెక్షన్స్ మీకు చెప్తాను. అంటే నా దారి రహదారి, అది తప్పితే నేను దేంట్లోకి వెళ్ళమని అంటారా? దానికి ఎలా మీరు అర్థం చేసుకోండి. సో ఒకే లైన్ లోనే వెళ్తాను ఎట్టి పరిస్థితుల్లో. కానీ మలుపుతో కాదు సార్, కాదు, నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క నా స్టైల్, అది నా స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది, జెనెటిక్ డిసార్డర్ అది. సో కేకే గారి స్టైల్ తన వర్క్ లో తన వెళ్ళిపోతారు కనిపించి, పక్కన ఎవరన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు. చేయను, చేయించుకోను, నాకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అసలు. కానీ మీ మీద కొన్ని టఫ్ క్వశ్చన్స్. మీరు ఒక పార్టీకి అబైడ్ అయ్యి వాళ్ళ కోసం అని చెప్పి ఇదంతా చేసుకుంటూ వచ్చారు. 2019లో ఎట్లా ఏ రకంగా చేశారు, 2024 అవును ఈసారి వీళ్ళకి ఇచ్చారు. నెంబర్ రాదు కదా సార్, నెంబర్ రాదు. కానీ మీరు అన్నట్టుగా 4 రాలేదుగా, మరి ఎక్కడ మీరు అన్నట్టుగా 4, 10 అట్లా రాలేదుగా. 11 వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 14 చెప్పి 11 వచ్చింది. 14 చెప్తే 11, సారీ 14 చెప్తే 11 వచ్చిందని. మరి అలా అనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఓన్ గా వస్తుందని చెప్పిన ఫిగర్ మీకు వచ్చిందా అక్కడ? మరి ఇంకా రాలేదు కదా. నేను చెప్పేటప్పుడు మధ్యలో చెప్పాం సార్, 14 చెప్పాం. 14లో కూడా నెంబర్ చెప్పి
దాంట్లో ఈ టైట్ ఫైట్లు ఈ ఎన్ని ఎగిరిపోవచ్చు, Okay. దాంట్లో 2-3 ఎగిరిపోవచ్చు. ఎందుకంటే 170 చెప్తున్నప్పుడు దాంట్లో 8 నియోజకవర్గాలు కాగే ఉంటే చాలా గ్రేట్. 8 నియోజకవర్గాలు చెప్పి దాంట్లో 50-50 చెప్తున్నాం. బట్ యూ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్ కదా, మీరు నేను +10 -10 చెప్పట్లేదు.